మెంతి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతులు, బియ్యం, ఉల్లిపాయలు, చింతపండు, కారం, పంచదార, ఉప్పు, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర. మెంతి పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు బియ్యం, 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక ఒక గిన్నెలో ఉప్పు వేసి నానబెట్టుకున్న చింతపండు గుజ్జు 1 కప్పు తీసుకొని వేగిన పోపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ 3 టేబుల్ స్పూన్లు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. చివరిగా తయారైన మెంతి పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మెంతి పులుసు తయారు.